అందరికీ నమస్కారం. వెనకాల నెంబర్లు ఉన్నాయి కదా, ఇరాన్లో ఉన్నటువంటి మన ఇండియా వాళ్ళు కానీ, ఇజ్రాయెల్ ఉన్నటువంటి ఇండియన్స్ కానీ ఆ నెంబర్లో ఫోన్ చేసి కొంచెం సేఫ్ ప్లేస్లో ఉండండి. ముందైతే మూడవ ప్రపంచ యుద్ధం మొదలైందని చెప్తాను ఉంది, బట్ మొదల కలగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్కి సపోర్ట్ వచ్చే ఒక్క ముస్లిం కంట్రీ లేదు. జెలెన్స్కీ ఉక్రెయిన్కి సపోర్ట్ వచ్చే వేరే కంట్రీ ఏమీ లేదు. దెన్ రష్యా ఉక్రెయిన్కి 4 సంవత్సరాలు నడుస్తూనే ఉంది, ఇది 5వ సంవత్సరం. ఈ ఇరాన్ వచ్చేటప్పటికి గత కొద్ది రోజులుగా అమెరికాతో ఇజ్రాయెల్తో కయ్యం పెట్టుకుంటూనే ఉన్నాడు. ఈ మూమెంట్లో ఇరాన్కి ఎవడు సపోర్ట్ రాలా. అలాంటప్పుడు ఇంకెక్కడి నుంచి వచ్చేది యుద్ధం? మూడో ప్రపంచ యుద్ధం రాదు కదా, రాదు. అయితే ఇప్పుడు ఇరాన్కు ఉన్నటువంటి బలం ఏంటి, అండ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇరాన్ మీద యుద్ధం ఎందుకు చేస్తుంది? యుద్ధం ఆల్రెడీ మొదలైంది. యుద్ధం ఎందుకు చేస్తున్నాయి? సింపుల్గా చెప్తా. న్యూక్లియర్ పవర్. ఈ న్యూక్లియర్ పవర్ అంటే ఏంటో రెండవ ప్రపంచ యుద్ధం గురించి ఆలోచిస్తే ఎవరికైనా తెలిసింది. హిరోషిమా నాగసాకిపై అమెరికా వాడు ఏ రకంగా చేశాడు దాడి. ఈవెన్ పాకిస్తాను అండ్ మన ఇండియాకి సంబంధించి ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా వద్దుల ప్రపంచం ఎందుకు గగ్గులు పెట్టాయి? రెండు కూడా న్యూక్లియర్ పవర్ కంట్రీస్ మనకి. వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ మన దగ్గర కూడా ఉంది. ఇరాన్కి సంబంధించి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ లేదు. వాడి దగ్గర న్యూక్లియర్ వెపన్ కనుకుంటే వాడు యూరప్ దేశాలు ఏంటి, అమెరికా మీద కూడా న్యూక్లియర్ వెపన్ వేస్తా అంటాడు. అంటే ఆల్రెడీ వాడు ఎదవ కరడు కట్టినటువంటి ముస్లిం ఛాందసం అల్ ఖామేనీ గడు ఉన్నాడు కదా, ఆ ఇరాన్ చీఫ్ సుప్రీం లీడర్. వాడు ఎంత దుర్మార్గుడు అంటే ఇరాన్లో వచ్చేసి వాళ్ళకి పేరు ఏదో ఉండే, వాళ్ళు చేసేది ఏంటంటే ఆడవాళ్ళు సరిగ్గా బుర్కాలు వేసుకునేదో చూడాలన్నమాట. అలా 3 years బ్యాక్ ఒక మహిళని ఘోరాతిఘోరంగా చంపేశారు, బుర్క సరిగ్గా వేసుకోలేదు. అంత దుర్మార్గుడు ఆ ఖమేనీ గాడు. వాడు ఇప్పుడు ఏమంటున్నాడు, ఇదిగో న్యూక్లియర్ దానికి సంబంధించి డీల్ అంటే ఓకే చేసుకుందాం, బట్ మా దేశంలో మిసైల్ సంబంధించి రిమైనర్ సంబంధించి మీరేం డిస్కస్ చేద్దాం అంటాడు. ట్రంప్ ఏమంటాడు, ఒరే నాయన ఒక న్యూక్లియర్ అనే కదా అన్నింటి మాట్లాడుకుందాం, మీరు ఎక్కడ కూడా కొత్త ఆయుధాలు తయారు చేయటాలు ఆ ప్రయోగాలు ఈ ప్రయోగాలు ఏం చేయకుండా ఉండాలరా బాబు అని చెప్పేసి అంటాడు. నువ్వెవడరా బాబు మా దేశం మీద పెడతానని చెప్పేసి వాడు అంటాడు. ఈలోపు చుట్టుపక్కల ఉన్నటువంటి వెస్ట్రన్ కంట్రీస్ మొత్తం ఏమంటున్నాయి, వెస్ట్ ఏషియా కంట్రీస్ మొత్తం ఏమంటున్నాయి, పశ్చిమాసియా ఎట్టి పరిస్థితిలో ఇరాన్ మాత్రం న్యూక్లియర్ వెపన్ తయారు చేయొద్దు, మీరు ఆపండి అంటే. సౌదీ అరేబియా సున్నీలు అధికంగా ఉంటారు, ఇరాన్లో షియాలు అధికంగా ఉంటారు. ఈ ముస్లింలకి ఆ సున్నీల విషయానికి వాళ్ళకే పడదు. అసలు ప్రపంచంలో భయంకరమైన శత్రువులు ఎవరో తెలుసా? ముస్లింల్లో సున్నీల విషయాలు వాళ్ళకే పడదు, భయంకర శత్రువులు లేదు. ప్రతిరోజు పాకిస్తాన్లో ఎక్కడో చోట మసీదులో బాంబులు వెళ్తూనే ఉంటాయి. అది ముస్లిం కంట్రీ, మళ్ళీ మసీదులో బాంబులు వెళ్తాయి. ఏంటంటే సున్నీలు షియాల మీద, షియాలు సున్నీల మీద. మరి వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియాలి. క్రైస్తవుల్లో కూడా రకరకాలు ఉంటాయి వర్గాలు, ఒకరి మీద ఒకరు దాడులు ఏం చేసుకోరు. హిందువులు అసలు ఛాన్సే లేదు అసలు మనకైతే. మరి వాళ్ళు ఎందుకు అలా ఉంటారు అది నాకు తెలియదు. మళ్ళీ శాంతి మతం అంటూ ఉంటారు. సో విషయం ఏంటి, ఇప్పుడు ఇరాన్కి గనక వాడు గనక న్యూక్లియర్ పవర్ కనుక అయ్యాడు అంటే, హమాస్ పాలస్తీనా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ, హెజ్బుల్లా లెబనాన్ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ, హూతీ ఏదో ఉంటుంది యమన్లో ఉంటుంది, హైతీ అనుకోండి, హైతీ యమన్లో ఉంటాడు, వాడు ఉగ్రవాద సంస్థ. వీళ్ళందరికీ ఇరాన్ వాడు సపోర్ట్. ఇప్పుడు వీళ్ళు ఇండైరెక్ట్గా ఇరాన్కి సంబంధించి సపోర్ట్ చేస్తూ ఈ ఇజ్రాయెల్ అమెరికా మీద యుద్ధానికి రెడీ అవుతున్నారు వీళ్ళు. మొన్న ట్రంప్ ఆల్రెడీ క్లియర్గా చెప్పున్నాడు, రే నువ్వు గనక ఇప్పుడు గనక డీల్కి ఓకే అనకపోతే యుద్ధం అబ్బాయి అన్నాడు. ఆల్రెడీ ఇజ్రాయెల్ కూడా అదే చెప్పింది. ఎందుకు? ఇజ్రాయెల్ చుట్టుపక్కల మొత్తం ముస్లిం దేశాలే అన్నీ కూడా ఇజ్రాయెల్ దగ్గర తోక ముడిచి కూర్చున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ని నానా ఇది చేద్దాం తెగ ట్రై చేసి వాళ్ళు అవ్వాల. ఇక బ్యాలెన్స్ చూడండి, ఇరాన్ ఒక్కడే ఉన్నాడు. ఇక వాడికి గనక న్యూక్లియర్ పవర్ కనుక అయ్యాడనుకో వాడు ఇజ్రాయెల్ లేకుండా చేసేస్తాడు వాడు. అందుకు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇరాన్ని న్యూక్లియర్ పవర్ కాకుండా ఆపాలి. అండ్ అమెరికా వచ్చేంటి, ఈ సౌదీ అరేబియా కానీ యూఏఈ కానీ ఇవన్నీ ఏవైతున్నాయో వాటన్నిటికీ బ్యాక్ అండ్ సపోర్ట్ అమెరికా వాడు. ఈవెన్ వాడి యొక్క ఎయిర్ బేస్ కూడా ఇక్కడే ఉంటూ ఉంటాయి వాడికి. ప్రపంచంలో వాడికి బోల్డెన్ చోట్ల ఎయిర్ బేస్లు ఉంటాయి, ఫ్రెండ్లీ నేషన్స్ అంటూ. సో వాడేమంటాడు, ఇప్పుడు ఆ ఇరాన్ కానీ న్యూక్లియర్ పవర్ అయిందనుకో, ఈ నా ఫ్రెండ్లీ నేషన్స్ ఏవైతున్నాయో వాటన్నిటి గుప్పిట్లో పెట్టుకుంటాడు అని చెప్పేసి వాడు. సో ఇలా అగ్రరాజ్యం అమెరికా
పక్కనే ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితులు కూడా ఇరాన్ని ఈ ఖమేనీ చేతిలో పనియొద్దు, అండ్ న్యూక్లియర్ సంబంధించి వచ్చి రిమైనింగ్ ఏదైనా పెద్ద పెద్ద వెపన్స్ ఉంటే వాటిని ఆపేయాలనేది ఇది. నేను జస్ట్ చాలా నార్మల్ వేరే చెప్తాను అంతే, ఒక ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్ వేరే నేను చెప్పట్లా. ఇంట్లో మా నాన్న కూడా మనిషి చెప్పేటట్టే చెప్తలేదు, అంతా కూడా నేను స్టడీ చేసి. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. ఒకే ఒక్కడు ఖమేనీ గాడు, ఇరాన్ సుప్రీం లీడర్ ఎవడైతున్నాడు వాడే, ఆ మత ఛాందస్వాదే, లేదు మా మీద నీ పెత్తనం ఏంట్రా అంటాడు. అరే పెత్తనం కాదురా బాబు, నీ దేశం నువ్వే మొత్తం నువ్వే చూసుకో, కాకపోతే ఈ న్యూక్లియర్ వెపన్స్ సంబంధించి మాత్రం వద్దు, ఏం చేయదురా బాబు అని వాళ్ళు అంటారు. లేదు నేను చేసేదే అంటాడు. ఇది విషయం. ఒక్క ముస్లిం దేశం కూడా ఇరాన్ సపోర్ట్ ఇవ్వట్లా. ఇరాన్ సపోర్ట్ ఇస్తుంది అంటే మొత్తం కూడా మరలే ఉగ్రవాద సంస్థలు. ఈ అసదుద్దీన్ ఓవైసీ అంటాడు, మొన్న మన మోడీ వచ్చి ఇజ్రాయెల్కి వెళ్ళి వచ్చాడా, ఆడ పాలస్తీన్ నర మీద సృష్టించినటువంటి నెతన్యాహుతో ఏంటి ఆ హగ్ ఏంటి? పాలస్తీన్ ఉన్నదా బుజ్జి పాపాయలేరా బాబు? హమాస్ టెర్రరిస్టులు కదా, మొదట వాళ్ళే కదా ఇజ్రాయెల్ వాళ్ళని దారుణంగా చంపింది, మరి అదేంటిది? సో టెర్రరిజం ఏ రూపైనా ఉపేక్షించకూడదు. పాలస్తీన్కి సపోర్ట్ ఇస్తున్నాం మనం, గాజాలో వచ్చేసి ప్రశాంతమైన వాతావరణాలు చెప్తున్నాం, మనం సపోర్ట్ ఇస్తున్నాం. అందుకే మన మోడీకి ఇజ్రాయెల్ కూడా అత్యున్నత పురస్కారం అందించున్నారు, అలా పాలస్తీన్ కూడా ఆల్రెడీ ఇచ్చున్నారు. రెండు శత్రు దేశాలు అత్యున్నత పురస్కారం సత్కరించింది మన మోడీ ఒక్కరనే, అది మన మోడీ. ఇంకేమంటాడు ఈ అసదుద్దీన్ ఓవైసీ? సో మోడీ వెళ్ళొచ్చాడు కదా, ఈ యుద్ధం మొదలైన చూడండి. ఆల్రెడీ మన ఫిబ్రవరి 26వ తారీఖు అనుకుంటా మోడీ అక్కడ ఉన్నాడు కాబట్టి యుద్ధం లేదు, మోడీ ఇజ్రాయెల్ నుంచి బయటకు వచ్చి రాగానే ఇరాన్ మీద యుద్ధం చేస్తా చూడండి అన్నాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. సో పర్లేదు, భవిష్యత్తు గురించి బాగానే తెలుసు అసదుద్దీన్ ఓవైసీకి. సో పాయింట్ ఏంటి ఇప్పుడు, ఆ జెలెన్స్కీ ఉక్రెయిన్లో ఉన్నటువంటి వాడు అక్కడే. ఆ ఒక్కేతం ఏం చేశాడు, ఒరే అబ్బాయి నాటో దేశాలు మా మీద కన్నేసి ఉన్నాయిరా అయ్యా, రష్యా మీద మా బోర్డర్ దరిదాపులు ఎక్కడ కూడా నాటో దళాలు ఉండొద్దు, నువ్వే నాటోలో చేరతా అంటున్నావు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు, నువ్వే నాటోలో చేరతాను అంటున్నావు, నువ్వు నాటోలో చేరావనుకోరా బాబు, ఎప్పుడైనా నీకు నాకు చిన్న కయ్య మీద వచ్చింది, అప్పుడు నీకు సపోర్ట్గా నాటో దేశాలు మొత్తం వస్తాయి, అప్పుడు నా దేశంలో నేను ఇబ్బంది పడక తప్పదు కదా, సో నువ్వు జాయిన్ అవ్వద్దురా, నీ దేశంలో నేను రాను, నీ దేశం నువ్వే ఉండిపో, నాటోలో మాత్రం జరగదురా అన్నాడు. నువ్వేవాడో నా అయ్యవటానికి, నాకు నచ్చినోడితో ఉంటా. ఆదినైతే జెలెన్స్కీ గాడు ఊరేగాడు. ఏమైంది, 4 సంవత్సరాలు బట్టి వీడా తగ్గడు, దట్ మీన్స్ జెలెన్స్కీ తగ్గడు, పుతినా నెగ్గడు, నడుస్తూనే పోతుంది ఆడ. ఇప్పుడు ఇరాన్ కూడా ఆల్మోస్ట్ అలాగే అనమాట. ఇరాన్ కూడా నేను తగ్గను రా బాబు, నువ్వు నెగ్గవరా, నా తెలుసురా, రా చూసుకుందాం అన్నాడు ఇరాన్ కూడా. మరి వాళ్ళ దగ్గర ఉన్న బలం ఏంటి అన్నప్పుడు, పర్లేదు సైనికంగా మంచిగానే ఉన్నారు వాళ్ళు, డైరెక్ట్ ఆర్మీ అంటారండి వాడు, యాక్టివ్ ఫోర్స్ ఎవరైతే వాళ్ళు బాగానే ఉన్నారు. వెపన్స్ కూడా ముస్లిం దేశాలు ఎవరైనటువంటి ఆధ్యాత్మిక వెపన్స్ ఇరాన్ దగ్గర ఉంటాయి. ఇరాన్ పూర్వం వచ్చేసి పర్షియా అంటారు, మొత్తం అది పార్సీలు, వాళ్ళు మంచి ఎక్స్పర్ట్స్ అనమాట వాళ్ళు. సరే మతం మారారు ముస్లింలుగా, బట్ వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి నాలెడ్జ్ ఉంది కదా, దాంతో బ్రహ్మాండంగా వాళ్ళు డెవలప్ అయ్యి ఉన్నారు. సో ఇలా అత్యధికమైన వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. దీనికి తోడు ఈ హర్మోజ్ జలసంధి ఉంది కదా, దాని నుంచి దాదాపు ప్రపంచంలో జరిగే 20% చమురు రవాణా అక్కడి నుంచే జరిగింది. సో అప్పుడేమైంది, ఆటోమేటిక్గా అక్కడ జలసంధి దగ్గర కనుక ఆపినట్టయితే ఇరానోడు చుట్టుపక్కల దేశాలకు అన్నప్పుడు పవర్ సరిగ్గా ఈ ఆయిల్ పోదు, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం వచ్చింది, రేట్లు పెరుగుతాయి. అండ్ వీడికి ఇందా చెప్పినట్టుగా హిజ్బుల్లా, హైతీ అండ్ హమాజ్ గారు, ఈ టెర్రరిస్ట్ బ్యాచ్ మొత్తం ఇరాన్ సపోర్ట్. సో అలా టెర్రరిస్ట్ సపోర్ట్ పక్క ఉంది, ఇరాన్లో వచ్చేసి ఆల్రెడీ వెపన్స్ ఉన్నాయి. వీటికి తోడు వాళ్ళ దగ్గర ఇరాన్కి సంబంధించి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఒక ఆర్మీకి సంబంధించిన సపోర్ట్ అక్కడ ఉంటాయన్నమాట. ఇరాన్ గార్డ్స్ మీద ఉంటుంది, కొంచెం తేడా బ్యాచ్ వాళ్ళు. వీళ్ళంతా ఎత్తైతే ఇరాన్ నార్మల్ కూడా దేశం, కొండలు గుట్టలు నానా ఇదిగా ఉండేది. సో వాళ్ళని ఎదిరించాలన్నా గెలవన్నా అంత కష్టం అన్నమాట. ఒకప్పుడు వియత్నాం ఒకటి, తర్వాత ఇంకో దేశం అండి, ఆ పక్కన ఆఫ్ఘనిస్తాన్ అనుకో. వియత్నాం ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా అమెరికా ఏం చేసింది, ఏం చేయలేకపోయింది. అది వియత్నాం నుంచి తోకముడిసి వచ్చింది, మన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇరాన్ విషయం కూడా అదే చేసింది అని చెప్పేసి కొంతమంది అంటారు. అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఇరాను ఆ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో ముందు సేఫ్ హౌసెస్కి వెళ్ళిపోయి జాగ్రత్తగా ఉండండి. ఇంత జరుగుతూ ఉంటే మన జెలెన్స్కీ ఉక్రెయిన్లో ఉన్నటువంటి బ్యాచ్ సేఫ్ హౌస్కి వెళ్ళిపోయాడా, మిగతా జనాలు చచ్చారు, సైనికులు చేస్తున్నారు. ఇరాన్లో ఈ ఖమేనీ గాడు వాడు అంతే, వాడు సేఫ్ హౌస్కి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. ఇప్పుడు టెహ్రాన్ వదిలిపెట్టేసి, టెహ్రాన్లో బాంబులు మోత, ఓ పక్క అమెరికా ఓ పక్క ఇజ్రాయెల్ వాళ్ళు, వాడు ఆడికి వెళ్ళిపోయాడు. వాడు బాగానే ఉంటాడు, మిగతా వాళ్ళు చావాలి. ఇప్పుడు
ఆల్రెడీ ఇరాన్లో వచ్చేసి సివిల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మొన్న మధ్య. ఏమని, నీకు దండోరా బాబు, మేము అల్లానే పూజిస్తాం, కానీ ఈ బురకాలు వద్దు, ఈ నిబంధనలు వద్దు, ఈ హిజాబ్లు వద్దు, మేము స్వేచ్ఛగా ఉంటామని చెప్పేసి వాళ్ళు. ఎవరండి వీళ్ళు అనకూడదు కానీ మత పెద్దలు అంటూ ఆంక్షలు ఏంటి అసలు, ఘోరాతి ఘోరంగా. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. 3వ ప్రపంచ యుద్ధం అయితే రాదు, కానీ ఇరానుడు ఇప్పట్లో మాత్రం యుద్ధం ఆపడు, వాడు చెలరేగుతూనే ఉంటాడు. ఎందుకంటే ఖమేనీ అని ఒక మత పిచ్చినటువంటి ఒక దరిద్రుడు అక్కడ సుప్రీంగా ఉన్నాడు కాబట్టి. ఈ ఉక్రెయిన్ కూడా ఆల్మోస్ట్ ఈ ఎండ్ అవ్వచ్చు, ఎందుకంటే ఆ రష్యా వాడు గెలవడు, ఈడ తగ్గడు, మొత్తం కాడికి ఏం మిగల ఉక్రెయిన్లో. కాబట్టి సర్లే తీసుకోపాలని చెప్పేసి వదిలేస్తారు. ఇంకా ఓవరాల్గా అన్నప్పుడు ఇంకెక్కడైనా ఏమైనా ఉన్నాయంటే ఇంకేమీ లేవు. సో 3వ ప్రపంచ యుద్ధం కాదు. ఓవరాల్గా అన్నప్పుడు మహా పెరిగితే రాను రోజుల్లో చమురు రేట్లు పెరగవచ్చు. బట్ ఆల్రెడీ మనకి వెనుజులా నుంచి చమురిస్తా అని చెప్పేసి ట్రంప్ ఆల్రెడీ చెప్పాడు కాబట్టి ఇబ్బంది ఉండదు. మరి ఇంకేముంది, ప్రజెంట్ అయితే ఇవే. ఓవరాల్ అయితే మాత్రం ఏ దేశంలో ఒక్కడు ఉంటాడు అతి పెద్ద ఎదవ, వాడి చేత పవర్ కానీ పొందంటే సర్వనాశనమే. సో అలా మీ చుట్టుపక్కల అటు లేకుండా చూసుకోండి. ఓవరాల్గా ఇరాన్కి సంబంధించి మేము న్యూక్లియర్ వెపన్స్ జోలికి పోము, మేము న్యూక్లియర్ సంబంధించిన రీసెర్చ్ ఏమి చేయము అండ్ మా దగ్గర ఉన్న వెపన్స్ ఇవి అని వాడు పక్కాగా ఒక బ్లూ ప్రింట్ దాన్ని ఏమంటారు వైట్ పేపర్ టైప్ మొత్తం రిలీజ్ చేసి పెద్దల సమక్షంలో మొత్తం అగ్రిమెంట్ చేసుకుంటే యుద్ధం అనేది ఆపేస్తారు. అదర్వైజ్ యుద్ధం ఆగదు. ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తారు. ఆ ఇరాన్కి కానీ పాలస్తీనా సపోర్ట్ ఎవరైనా వస్తున్నారు అంటే ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. నరమేధం, మారణ హోమం ఆ హిజ్బుల్లా, హమాజు, ఈ హైతీలు అంతా చేశారు. అటువంటి ఉగ్రవాద సంస్థలు పెంచి పుస్తున్నట్టు ఆ పాలస్తీనాకి, ఆ ఇరాన్కి ఎలా సపోర్ట్ ఇవ్వాలి, ఎవరు సపోర్ట్ ఇవ్వాలి?